నమస్తే. వెల్కమ్ టు లెజెండ్. అయితే నిన్న దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన అంశం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టినా, లేకపోతే ప్రజలకు ప్రభావితం అయ్యేటువంటి ఎటువంటి పోస్టులు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే సిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిఎస్ అన్నిటికీ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అసలు అంటే సోషల్ మీడియాను అడగచొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే ప్రశ్నించే వాళ్ళపైన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పేసి దగాపడ్డ వారి గొంతుగా బక్కా జడ్సన్ గారు కూడా ఈరోజు ఏదైతే దానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్కి పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తానో, అలాగే సిపి ఆనంద్ గారిని కలిసి రేవంత్ రెడ్డి గారి పైన 89 కేసులు ఉన్నాయి, వీటిపైన ఖచ్చితంగా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం, నా పైన కూడా రౌడీ షీటర్ పెడితే అంటే పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఈరోజు 11 గంటలకు పోలీస్ కమాండ్ రూమ్కి వెళ్తానని చెప్పేసి సమాచారం ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బక్కా జడ్సన్ గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి. ఇక్కడ బయటికి రాకుండా కనీసం అక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి బక్కా జడ్సన్ యొక్క వాయిస్ తీసుకోకుండా కూడా మాకు అక్కడ లోపల వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా, అసలు కనీసం బక్కా జడ్సన్ గారిని చూసి అనుమతి ఇవ్వకుండా, లేకపోతే అసలు ఏంది ప్రెస్ మీట్ పెట్టడానికి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి అనుమతి లేకుండా కూడా అక్కడ పోలీసులు బక్కా జడ్సన్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి చూద్దాం, నిజంగా హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత అసలు సిపి ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాడు, కానీ కనీసం అది క్యాన్సిల్ చేసుకుని కిందికి వచ్చి ఏదైతే తన ఇంటి ఆవరణ కిందికి వచ్చి కనీసం నేను అక్కడ గొంతు విప్పి ప్రెస్తో మాట్లాడుతా అన్నా కూడా కనీసం పోలీసు వాళ్ళు అనుమతించిన పరిస్థితి. అలాగే మీడియాను కూడా అక్కడికి వెళ్లకుండా పర్మిషన్స్ మాకు ఐ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి కూడా ఎవరు లోపలికి అనుమతించిన పరిస్థితి. మరి మాట్లాడదాం ఫోన్ కాల్లోకి బక్కా జడ్సన్ గారిని తీసుకొని, మరి ఎందుకు ఆ అంశాన్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది, నిజంగా సోషల్ మీడియా పైన ఇటువంటి ఎందుకు తీసుకుంటా ఉంది సర్కార్ అని చెప్పేసి పూర్తి విషయాలు ఒకసారి ఫోన్ కాల్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, లైవ్ లో ఉన్నాం లెజెండ్ టీవీ. అన్న ఏంది పరిస్థితి, మీరు రోజు ఏదైతే పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పైన 89 కేసులు ఉన్నాయి, దానిపైన మాట్లాడతానని చెప్పేసి కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు 11 గంటలకు. కానీ ఇంటి దగ్గరికి వస్తే కనీసం పోలీసుల వాళ్ళు పైనకి అనుమతించకుండా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఎట్లా చూడొచ్చు అన్న, అసలు ఎందుకు పోలీసు ఇంత పెద్ద ఎత్తున మీ దగ్గరికి రావాల్సి వచ్చింది? నేను మీడియా అందరినీ కూడా ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఇన్వైట్ చేసిన. ఎందుకు ఇన్వైట్ చేసినానంటే ఈ రోజు సోషల్ మీడియా గానీ లేకుంటే నెటిజన్లు గానీ ప్రభుత్వం గురించి మాట్లాడిన వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా మేము జైలుకు పంపుతామంటారు. చట్టం ప్రకారము సిఏ ప్రకారం అక్కడ సిఏ గారు ఉంటే అడగండి, 7 పిటింగ్ కేసుల కంటే ఎక్కువ ఉంటే ఆయన మీద రౌడీ షీట్ పెట్టవచ్చు. ఈ రోజు రేవంత్ రెడ్డి పైన 89 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఎవరి మీద పెట్టాలి? 7 కేసుల మీద ఉన్నని పెట్టాలనా, లేకుంటే ఏ కేసులు లేని మా సొంటల మీద పెట్టాలనా, ప్రశ్నించేటోళ్ళ మీద పెట్టాలనా, ఎవరి మీద పెట్టాలి ఈ రోజు కేసులు? ఈ రోజు నేను నా గురించి మాట్లాడతలేను, బక్కా జడ్సన్ ఫ్యాక్ట్ ఛానల్ గురించి మాట్లాడతలేను, ఈ రోజు ప్రతి ఛానల్ గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు ఈ తెలంగాణ ఈ భారతదేశం ఉన్న ప్రతి ఛానల్ కు ఇంక్లూడింగ్ ఆకాశ్ బెనర్జీ లాంటి ఛానల్, ఈ రోజు రాహుల్ గాంధీ మోదీ గారు ఆకాశ్ బెనర్జీ ఛానల్ ఇంకా కొన్ని ఛానళ్లను అక్కడ రాక రూపేష్ కుమార్ ఆయన ఎవరు వాళ్ళందరినీ కూడా ఈరోజు లోపటేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళ ఛానల్ కూడా వీకే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అండగా రాహుల్ గాంధీ నిలబడ్డ. మరి తెలంగాణలో అదే చట్టం, అదే కేంద్రంలో మోడీ తెచ్చిన చట్టం ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకొని వస్తుంది. ప్రశ్నించే గొంతుల మీద రౌడీ షీట్లు పెడతా అంటారు, హిస్టరీ షీట్లు పెడతా అంటారు. ఈ రోజు 89 కేసులు ఉన్న క్రిమినల్ పండబూతులు మాట్లాడే ఒక ఏది అంతకు మించిన ఒక తాగుబోతు కంటే ఒక డ్రగ్ తీసుకున్నాడు కూడా అంత బూతులు మాట్లాడు. అంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు సార్. 101%. ఈ రోజు మీరు సాక్ష్యం చూసిన కింద ఐడి కార్డులు అడుగుతున్నారు, ఐడి కార్డులు అడుగుతున్నారు. ఐడి కార్డు సోషల్ మీడియాకి ఐడి కార్డు ఎందుకు? ఈ రోజు ఐడి కార్డుల ఛానల్ అమ్ముడు పోతున్నాయి. ఈ రోజు ఐడి కార్డు ఉన్న ఛానల్ పెద్ద పెద్ద చేతుల లోగో ఉన్నా కూడా పనిచేస్తున్నాయి. పవన్ పవన్ అంటే హైదరాబాద్ నడిపొట్టు నిలబడి ఎల్బీ స్టేడియం మీద జపాన్ తల్వార్, కటానా తల్వార్ అంటారు, ప్రపంచ దేశంలో అత్యంత ప్రమాదకరమైన తల్వార్. ఆ తల్వార్ తిప్పితే యూపీలా ఒక పెళ్లి కొడుకు తిప్పితే అలా భార్య కంఠం దిగి చచ్చిపోయాడు స్పాట్ లా, తెలుసో తెలియదు. ఆయన అక్కడ గన్మెన్ జొర్రీలో మిస్ అయిపోయాడు, ఆయన మీద కేసు పెట్టారు. ఆర్మ్స్ యాక్ట్ కింద చట్టం పెట్టమని హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అంటే చట్ట ప్రకారం పనిచేస్తారు. మనిషిని చూసి పొట్టు పెట్టే రకం ఈ రోజు. ఇలా ఉప్పల్ భరత్ అనేటోడు ఎవరికి దెబ్బలు దాకుండా కేవలం కేక్ కట్ మామూలు కత్తి, మామూలు తలవాడుతో కేక్ కట్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మరి పవన్ కళ్యాణ్ అంటే నేను నెత్తి మీద ఎక్కించుకొని ఎందుకు ఇవాళ దాకా ఎఫ్ఐఆర్ పెట్టలేదు? ఇవాళ సిపికి పంపిన, డీసీబీకి పంపిన, ఏసీబీకి పంపిన, మన ఇక్కడ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఎందుకు చేస్తలేరు? ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలన్నా? ఈ రోజు చంద్రబాబు అది నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం నడుస్తుందా? హైకోర్టు పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచొద్దన్నారు.
ఈ రోజు మీరు తీసి చూడండి, టికెట్ల రేట్ పెంచి నడిపిస్తుందో లేదో. అవును 450 రూపాయలు 500 రూపాయలు ఈరోజు టికెట్లకు ఓపెన్ గా పెట్టి అమ్ముతా ఉన్నారు. అంటే కోర్టుకి ఎక్కడ ఉంటుంది, కోర్టు తీర్పుని ఎక్కడ అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం? దగ్గర ఉండి బ్లాక్లలో అమ్మిపిస్తున్నారు. బ్లాక్లు అమ్మినట్టే కదా 150 రూపాయల టికెట్, 450 రూపాయల టికెట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న టికెట్లు అమ్మిస్తున్నట్టే కదా. పట్టుకుంటలేరంటే బాగా. ఈ రోజు హోంమంత్రి పెట్టుకున్నది, నీవు నీ దగ్గర విద్యా మంత్రి పెట్టుకున్నది, నీ దగ్గర ముఖ్యమంత్రి పదవి దగ్గర పెట్టుకున్నది, ఈ లంగ పనులు దొంగ పనులు 420 పనులు చేయడానికి పెట్టుకున్నాం. ఈ రోజు రౌడీ షీట్కు అర్హుడు ఎవరంటే 89 కేసులున్నారు. అర్హుడు నేను కాదు, అర్హుడు. నా క్యారెక్టర్ మంచిది, నా బుద్ధులు మంచిది, నేను ఎథిక్స్ ఉన్నోని, మారల్స్ ఉన్నోని, ఐడియాలజీ ఉంది. ఈ దృష్టిలో ఐడియాలజీ అంటే సంచులు మోసం, నువ్వు సంచులు మోసుకపోతావు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి. ఢిల్లీ దృష్టిలో ఒకప్పుడు ఎథిక్స్ అనేది, మారల్స్ అనేది ఐడియాలజీలో ఒక భాగం ఉంటుంది. సెక్యులరిజం అనేది ఐడియాలజీలో ఒక భాగం ఉంటుంది. కానీ ఈ రోజు నువ్వు సంచులు తీసుకురా, బాజాబ్తా నేను మీకు వీడియో చేసి పంపుతున్నా, బాజాబ్తా ఈ రోజు మీడియా పరంగా ఇండియా టుడే ఛానల్లో ఒప్పుకున్నాడు ఆయన. సంచులు మోచుడు ఐడియాలజీ అని సంచులు మోస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి కొనసాగిస్తుంది. నీ దగ్గర 89 కేసులు ఉండని, బూతులు ఉండని, నీకు అనుభవం లేకుండా పర్వాలే, నీ భాష బాగా లేకుండా పర్వాలే, నీ క్యారెక్టర్ మంచిగా లేకుండా పర్వాలే, పైసలు అన్ని మాఫ్ అంటుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఐఐసిసి మాత్రం పెద్ద ఎత్తున పార్లమెంట్ లో భారత రాజ్యాంగాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించండి, ఈ బీజేపీ భారత రాజ్యాంగాన్ని కలరాసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛ అనే హక్కునే భావ ప్రకటన లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఈ రోజు ఎంత దురదృష్టం అంటే మన ఊర్లలో చిన్నపిల్లలను చాటలు వేసుకొని హండర్తో కొట్టుకొని అడుక్కుంటారు. అవును. సేమ్ ఈ రోజు రాహుల్ గాంధీ అక్కడికి దిగజారి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం చూపించి, ఇక మాకు ఓటేయకుంటే మీరు చచ్చిపోతారు, మాకు ఓటేయకుంటే మీరు కథమైపోతారు అని చెప్పి ఈ రోజు జనాన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి దిగజారిపోయి రాజ్యాంగాన్ని అర్థం పెట్టుకుని ఆ రాజ్యాంగం వాడ పట్టుకుంటారు, బీహార్ లో పట్టుకుంటారు, యూపీలో పట్టుకుంటారు. కానీ ఈ రోజు తెలంగాణ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రోజు పనిచేయదు. తెలంగాణలో ఈ రోజు పేదల ఇళ్లకు ఒక చట్టం ఉంటది, గొప్పోళ్ళ ఇళ్లకు ఒక చట్టం ఉంటది, రేవంత్ రెడ్డికి అన్నకు ఒక చట్టం ఉంటది, ఏది గరీబోళ్ళ ఇళ్లకు ఒక చట్టం ఉంటది, ఈ రోజు భరత్ గౌడ్ ఒక చట్టం ఉంటది, పవన్ కళ్యాణ్ ఒక చట్టం ఉంటది. ఈ రోజు రకరకాల చట్టాలతోని రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు ఈ విధంగా కొనసాగుతాం. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా మేనిఫెస్టోలో కూడా పెట్టింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా పర్మనెంట్ చేస్తామని, జీతాలు పెంచామని చెప్పేసి, అలాగే అంగన్వాడీ వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి మేనిఫెస్టోలో పెట్టింది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి ఎక్కుతా ఉన్నారు. వీళ్ళకి సపోర్ట్ చేసేది మాత్రం సోషల్ మీడియానే సపోర్ట్ చేస్తుంది. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కడ కూడా వాళ్ళ తరపున మాట్లాడినటువంటి వీడియోలు లేవు, సంబంధించి సపోర్ట్ చేసినట్టు కూడా ఈ ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఎందుకు సోషల్ మీడియాను అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది? నిజంగా వీళ్ళందరూ కూడా రోడ్ ఎక్కే ప్రయత్నం జరుగుతుందా? అంటే నిరుద్యోగులు కావచ్చు వీళ్ళంతా కూడా, ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు తెలంగాణలో 4 కోట్ల మందిలా ఎంత మంది చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే అంత మంది సోషల్ మీడియా, అవును, అంత మంది యూట్యూబరే, ఎంత మంది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడతారో వాళ్ళందరి చేతిలో సోషల్ మీడియా ఉన్నట్టు. వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు డిఫరెంట్. ఈ రోజు వాళ్ళందరినీ మా శత్రువులు అంటే ఎట్లా? వాళ్ళ ఇలా 29వ జీవో తీసుకొని వస్తావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనగదొక్కుతావు, వాళ్ళ పుస్తకాలు తెంపుతావు, అర్థమైందా? మళ్ళా బీసీ బిల్లు అని అంటావు. దేనికోసం బీసీ బిల్లు? 29 బీసీ బిల్లు ఉన్నప్పుడు, బీసీల మీద ప్రేమ ఉన్నప్పుడు 29 జీవో ఎవరి కోసం తీసుకొచ్చింది? ఎవరిని చంపడానికి తీసుకొచ్చినావు? ఏ నిరుద్యోగం చంపడానికి తీసుకొని వచ్చినావు? ఈ రోజు రాజ్యాంగాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఫాలో అయ్యారు. ఈ రోజు ఇక్కడ రాహుల్ గాంధీకి భారత రాజ్యాంగం వేరే, రేవంత్ రెడ్డి రాజ్యాంగం వేరే. రేవంత్ రెడ్డి రాజ్యాంగం టు ద రేవంత్, ఫర్ ద రేవంత్, బై ద రేవంత్, అర్థమైందా? ప్లస్ వాళ్ళ కోసం, అర్థమైందా? ఈ రోజు రాహుల్ గాంధీ చూపించే రాజ్యాంగం కోసమో, ప్రజల సమానత్వం కోసం, సౌరభవంతం కోసం అని చెప్పేమో రాహుల్ గాంధీ చేసుకొని తిరుగుతా ఉంటాం. అవును. కాబట్టి ఈ రోజు తెలంగాణలో మేము ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను జైల్లో పెడతా, నన్ను ప్రశ్నిస్తే నిన్ను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని చెప్పి బెదిరిస్తారు. ఈ బెదిరింపులకి పెట్టడం లేదు. గత 10 ఏళ్ళు కొట్లాడినాం, ఇంతకన్నా నియంత్రణతో కొట్లాడినాం. ఈ రోజు మొత్తం కాల్చేతలు కట్టేసి ఇంత పెట్టిన పరిస్థితి. నిజంగా సోషల్ మీడియా సార్ ఒక నిమిషం, సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసుకుంటూ పోతే తెలంగాణ వ్యాప్తంగా అసలు రౌడీ షీట్లకు సంబంధించినటువంటి ఎన్నో రకాలుగా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రౌడీ షీట్ కోట్ల మంది మీద పెట్టే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి మేము అందుకనే బరాబర్ అడుగుతాం అంటున్నాం, బరాబర్ ఇలా చేస్తాం, ఏం పీక్కుంటాం అంటున్నాం. ఓపెన్ గా కావాలి. ఈ రోజు అదే కదా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎవడు దొంగ చూపిస్తా అని చెప్పి వస్తా అన్న.
ఎందుకంటే రేవంత్ రెడ్డి రేవంత్ మించిన నేరగాడు, రేవంత్ మించిన రౌడీ షీటర్, రేవంత్ మించిన పొట్టు, రేవంత్ మించిన చీటరు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉండే అనంటే అది అందరం మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఈయన మించిన ఎవరు లేనే లేడు. ఈరోజు ప్రపంచ భారతదేశంలో అత్యంత కేసులు గల ఏకైక వ్యక్తి ఎవరంటే 89 కేసులతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఆయన ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున గారి దృష్టిలో ఈయన ఒక అభినవ మహాత్మా గాంధీ, అభినవ నెహ్రూజీ, వాళ్ళ తర్వాత అత్యధికమైన కేసు ఉన్న వ్యక్తిని ఈయనను వాళ్ళతో సమానంగా చూస్తున్నా అనే అనుమానం నాకు వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలుగా కూడా మేనిఫెస్టోలో ఇటు నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అలాగే పెన్షన్ కూడా పెంచుతానన్న పరిస్థితి, అలాగే అంగన్వాడీ వర్కర్లకు కూడా శాలరీస్ పెంచుతానది, ఏదైతే సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ కాకుండా పర్మనెంట్ చేసి వాళ్ళ జీతాలు కూడా పెంచుతానని, అలాగే బీమాకు సంబంధించిన సౌకర్యాలు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాన పరిస్థితి. కానీ వీటికి సంబంధించి ఏవి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓన్లీ డబ్బులు లేవు, త్వరలో అంటూ కూడా కాలయాపన చేస్తూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు కావచ్చు, పెద్ద ఎత్తున సెక్రటేరియట్ దగ్గర కూడా అంగన్వాడీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ముట్టడించే ప్రయత్నం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడక్కడ అరెస్టు చేస్తూ వాళ్ళని బంధిస్తూ మెయిన్ గా ఎవరు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందస్తుగా ఇక్కడ బక్కా జడ్సన్ లాంటి వాళ్ళని కావచ్చు ఎంతో మంది ఉద్యమకారులని ఎక్కడక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణలో నిజంగా రౌడీ షీట్ అనేవి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో కోట్లలో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఫోన్ వాడినా, ఎవరు ఫోన్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వాడినా, ఎవరు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, లేకపోతే ఈ అధికారి తప్పు చేస్తా ఉన్నాడు, ఈ రాజకీయ నాయకుడు తప్పు చేస్తా ఉన్నాడు, అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తారు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎందులో అయినా. కానీ వీళ్ళపైన కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మరి నిజంగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నట్టేనా, లేకపోతే ఏదైతే ఏఐసిసి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీనేమో పార్లమెంట్కి కావచ్చు పెద్ద ఎత్తున కూడా అక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం, ఏదైతే బీజేపీ రాజ్యాంగాన్ని కలరాసే పరిస్థితి తీసుకొస్తా ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే అంశం పట్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్యాంగంలో 19వ ఆర్టికల్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను లేకుండా హరించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కూడా బక్కా జడ్సన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. మరి చూడాలి నిజంగా రౌడీ షీటర్లు అనేవి ఓపెన్ చేస్తే మరి సోషల్ మీడియా ఏంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకే దీనికి సంబంధించి నేపాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులను కూడా రోడ్లపై నుంచి తరిమిన పరిస్థితి, సముద్రంలో నుంచి కూడా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తులను కూడా ఇష్టాంరీతిగా రాళ్ల దాడి చేస్తూ కూడా యూత్ మొత్తం జనరేషన్ అని చెప్పేసి జీజెడ్ జనరేషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళని తరిమిన పరిస్థితి. మరి అదే దీనికి సంబంధించి సోషల్ మీడియా పైన పెట్టుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నేపాల్ పరిస్థితి వస్తుందా అని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే బక్కా జడ్సన్ అయితే ప్రస్తుతం ఈరోజు 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండే, కానీ ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి లోపలికి కనీసం మీడియాని కూడా అలో చేయకుండా, మీడియా వాళ్ళు లోపలికి వెళ్తుంటే కూడా ఐడి కార్డు కంపల్సరీ కావాలి, లోగో ఉన్నా కూడా, కెమెరా ఉన్నా కూడా కెమెరామన్ అసలు మీరు మీడియాని మేము ఎలా నమ్మాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఐడి కార్డులు అడుగుతా ఉన్న పరిస్థితి. మరి బక్కా జడ్సన్ గారు అయితే లోపల నుంచి ఫోన్ కాల్ అయితే తీసుకున్నాం. మరి ఇక్కడ ఇదిలా జరిగింది, ఇక్కడ నిజంగా ప్రభుత్వం ఇట్లాంటివి చేసి రేవంత్ రెడ్డి పైన కేసులన్నింటినీ కూడా డైరెక్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా ప్రజల పక్షాన్ని పోరాడతా తప్ప ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి లోబడి పనిచేయను అని చెప్పేసి కూడా బక్కా జడ్సన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. మరి నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పిఎస్ పరిధిలోకి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన వార్తలు పెట్టినా, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కావచ్చు, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి పోస్టులు అందరిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి అని చెప్పేసి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే ప్రతి పిఎస్కి అయితే జారీ చేసిన పరిస్థితి. మరి నిజంగా నెక్స్ట్ దీన్ని ఏమైనా వెనక తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంది, దీనికి సంబంధించి యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ప్రశ్నించే తత్వాన్ని తగ్గిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు అయితే ముందు చూడాలి.